అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. 2023లో కోయిలకుంట్ల సర్కిల్ పరిధిలోని సంజామల పోలీస్ స్టేషన్ లిమిట్స్లో అప్పటి ఎంఆర్ఓ గారు మనకు ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కంటెంట్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో కొంతమంది ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేసి లేని ల్యాండ్ని ఉన్నట్టుగా చూపించి కొత్త సర్వే నెంబర్లు క్రియేట్ చేసి ఫ్రాడ్ చేశారని చెప్పేసి మనకు ఆరోపణలతోటి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దీని దర్యాప్తులో నిమిత్తం నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి ఆదేశాల మేరకు మనం ఈరోజు ఈ కేసులోని 3 కీలకమైన వ్యక్తుల్ని ఈరోజు అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక 12 ఫేక్ పాస్బుక్లు అండ్ 5 టైటిల్ డీడ్స్ మనం ఈరోజు సీజ్ చేశాము. అరెస్ట్ చేసిన వారి వివరాలు వస్తే సాయిబోయిన ఉపేంద్ర, వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, వీళ్ళ ముగ్గురిని మనము ఈ కేసుకి సంబంధించి ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. 2018లో అనమాట. 2018లో వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఒక కంప్యూటర్ ఆపరేటర్, ఇతని పేరు వచ్చేసి బషీర్, ఇతనికి తెలిసిన ఇంకొక వ్యక్తి ఉపేంద్ర, వీళ్ళిద్దరూ కలిసి లేని భూమిని ఉన్నట్టుగా సృష్టించి ఒక కొత్త సర్వే నెంబర్స్ తోటి ఫేక్ పట్టా పాస్బుక్లు ఇష్యూ చేసి దీన్ని ఆన్లైన్ కూడా ఎక్కించడం జరిగింది. వరప్రసాద్, దూదేకుల మహమ్మద్ రఫీ, జమాల్ బాషా, అబ్దుల్ సత్తార్, వీళ్ళందరూ అమాయక ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసి మీకు భూమి ఇప్పిస్తామని చెప్పి, ఆన్లైన్ చేపిస్తామని చెప్పి, ఒక్కొక్కరికి సుమారుగా 5 ఎకరాలు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళకి ఒక ఫేక్ పాస్బుక్ క్రియేట్ చేసి వీటిని ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఈ కేసుకి సంబంధించి సుమారుగా ఒక 67 మెంబర్స్కి ఆన్లైన్లో కూడా ఎక్కించారు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 30,000 క్యాష్ కూడా వీళ్ళు తీసుకున్నారు ముద్దాయిలు. ఇందులో 49 మెంబర్స్ ఈ డాక్యుమెంట్స్ బేస్ మీద లోన్స్ కూడా తీసుకున్నారు. చాలా బ్యాంక్స్ లో సుమారు 80 లక్షలు అమౌంట్ లోన్స్ గా కూడా తీసుకోవడం జరిగింది. ఈ కేసులో వీళ్ళు గనక అమౌంట్ గనక పే చేయకపోతే వాళ్ళను కూడా మనం ముద్దాయిలుగా చేర్చడం జరుగుతుంది. ఫేక్ గా క్రియేట్ చేసింది వీళ్ళు. ఎక్కడెక్కడ భూములు అంటే పేరుసోమ్ల, గిద్దలూరు, ఆర్లింగం దిన్నె, ముదిగేడు ప్రాంతాల్లో ఆల్మోస్ట్ 55 మందికి నకిలీ పాస్బుక్లు ఇచ్చారు. 67 మందికి వీళ్ళు ఆన్లైన్ చేశారు. పాస్బుక్లు ఇవన్నీ ఉన్న తర్వాత ఆన్లైన్ ఎక్కించి ఆ ఆన్లైన్ ని కూడా ఎంఆర్ఓ గారు సర్టిఫై చేయాలి సిగ్నేచర్ చేసి. సో 2018లో ఉన్న ఎంఆర్ఓ గారు కూడా వీటిని సర్టిఫై చేసినట్టుగా మన దగ్గర ఆధారాలు ఉన్నాయి. అది ఆ ఎంఆర్ఓ గారికి తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా అనే ఆస్పెక్ట్ పైన ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఒకవేళ ఏమన్నా రూల్ కనుక ఎస్టాబ్లిష్ అయితే, రికార్డెడ్ గా మనం అన్ని చూస్తున్నాము, రికార్డెడ్ గా ఎస్టాబ్లిష్ అయితే వాళ్ళను కూడా మనము ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. వీళ్ళు ఫ్రాడ్ చేసింది 6 సర్వే నెంబర్స్, సుమారుగా 321 ఏకర్స్ ల్యాండ్, లేని ల్యాండ్ ని ఉన్నట్టుగా చూపించి ఫేక్ పట్టాదారు పాస్బుక్లు ఇష్యూ చేశారు వీళ్ళు. మనము ఒక 3 అరెస్ట్ చేశాము. ఎవరైతే కంప్యూటర్ ఆపరేటర్ అప్పటి ఎంఆర్ఓ ఆఫీస్లో ఫేక్ పాస్బుక్లు క్రియేట్ చేశారో అతను రీసెంట్ గా చనిపోవడం జరిగింది. అదే కాకుండా మిగతా వ్యక్తులు ఒక 2 ఉన్నారు. వాళ్ళని కూడా మనము రానున్న కాలంలో వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.